హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను. మనమందరం హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఇంట్లో కమ్మటి కారప్పొడి చేసుకుందామండి. చాలా కమ్మగా ఉంటుంది. తినగొద్దీ తినాలనిపిస్తూ ఉంటుందనమాట. చాలా చాలా రుచిగా ఉంటుంది. కారప్పొడికి కావాల్సినవన్నీ ఇప్పుడు ఏమేమి కావాలి, ఎలా చేసుకోవాలనేది నేనెలా చేసుకుంటున్నానో మీకు చూపిస్తాను. నా విధానం మీకు చూపిస్తాను. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇలాగే ట్రై చేసి ఎలా ఉంది, ఎలా వచ్చిందనేది కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? ముందుగా స్టవ్ వెలిగించేసుకొని మూకుడు పెట్టేసుకోవాలండి. మూకుడు దాంట్లో ఆయిల్ ఏం వేయక్కర్లేదు. అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలనమాట. మనం మెజరింగ్ కప్పులుంటాయి కదండీ! ఆ మెజరింగ్ కప్పుల్లో పావు కప్పులో సగానికి ధనియాలు తీసుకొని వేసుకోండి. మీకు కారానికి తగినంతగా ఎండుమిరపకాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఎండుమిరపకాయలు వేసుకొని ఇలా వేయించేసుకోవాలనమాట. సన్నని సగన వేయించుకోండి. హై ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకోకూడదు. మీడియంలో పెట్టి మీడియము, లో ఫ్లేము అలా అడ్జస్ట్ చేసుకొని వేయించుకోండి. కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలనమాట. అలాగే ఒక పావు కప్పుతోటి ఓ పావు కప్పుడు నేను నువ్వుపప్పు వేసుకున్నాను. ఇది నువ్వుల పప్పండి. తెల్ల నువ్వులు అని దొరుకుతాయి. తెల్ల నువ్వులు, నువ్వుపప్పు ఒకేలా ఉంటుంది. కానీ తెల్ల నువ్వులు కొంచెం చిరుచేదొస్తుందనమాట. అది చూసుకొని తెచ్చుకోండి. నేనైతే నువ్వుపప్పు వేసుకున్నాను. ఒక పావు కప్పు నువ్వుపప్పు వేసుకొని ఇలా వేయించుకోవాలనమాట. దోరగా వేయించుకోండి. హై ఫ్లేమ్ పెట్టకండి. చెప్పాను కదా! లో ఫ్లేమ్‌లో నిదానంగా వేయించుకోవాలనమాట. అయితే ఇప్పుడు ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసుకున్నాను. అలాగే ఒక టీ స్పూను ఇదిగోండి ఇదే మెయిన్ అనమాట. అసలు రుచికి కారణం ఇదే అనమాట. మిరపగింజలు చాలా కమ్మగా ఉంటుంది. మీ దగ్గర మిరపగింజలు ఉంటే గనక కంపల్సరీ వేసుకోండి. చాలా చాలా బావుంటుందనమాట. లేకపోతే స్కిప్ చేసేయండి. ఏం చేస్తాం లేకపోతే. అలా దోరగా వేయించేసుకోండి. చక్కగా నిదానంగా ఇలాగా చక్కగా వేగేటట్టుగా వేయించేసుకోండి. అయితే ఒకవేళ మిరపకాయలు ఎక్కువైనా పర్లేదండి. కొంచెం ఎక్కువే వేయించుకొని పెట్టుకోండి. అవసరమైతే వాడుకోవచ్చు. లేదంటే గనక మిగతా దాంట్లో దేంట్లోనైనా వేసుకోవచ్చు. మిరపకాయలనేది వేస్ట్ అయిపోదు. కారానికి సరిపడా చూసుకొని వేయించుకోండి. ఇదిగోండి నేను ఇలా వేయించేసుకొని పెట్టుకున్నాను. ఇది చల్లగా అవ్వాలనమాట. చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు మనం అసలైంది వేద్దామండి. మనం పల్లీల కారప్పొడి అనమాట. పల్లీల కారప్పొడి, వేరుశనగ గుళ్ళ కారప్పొడి మనం చేసుకునేది. ఆ వేరుశనగ గుళ్ళని ఇప్పుడు నేను విడిగా వేయించట్లేదండి. ఓవెన్‌లో పెట్టేసుకొని వేయించేసుకుంటాను. మీకు కూడా చూపిస్తున్నాను. ఇదిగోండి చాలా ఈజీగా వేగిపోతాయి. మనం ఊరికే చేత్తోటి తిప్పాల్సిన అవసరం లేదు. ఏమీ అక్కర్లేదు. ఇలా ఓవెన్‌లో పెట్టేసి చక్కగా ఇలాగ చివరి వరకు రాకుండా మొత్తం అడ్జస్ట్ చేసుకొని రౌండ్‌గా పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకొని టైమర్ సెట్ చేసుకోవాలనమాట. ఒక 3 మినిట్స్ నేను సెట్ చేసుకున్నాను టైము. ఆ 3 మినిట్స్‌కి చక్కగా వేగిపోతాయనమాట. అంటే 3 మినిట్స్ అయిన తర్వాత మళ్ళా ఇంకొకసారి తీసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలండి. బాగా చేత్తోటి ఒకసారి కలిపేసుకొని చెయ్యి అంటే చెయ్యి పెట్టకండి. స్పూన్ తోటో, గరిటెతోటో కలిపేసేసుకొని మళ్ళా ఒక 1 మినిటో, 2 మినిట్సో మీకు వేగేదాన్ని బట్టి మీరు ఎంత పల్లీలు వేసుకుంటారో దాన్ని బట్టి చూసుకొని అలా వేయించుకోవాలనమాట. చాలా ఈజీగా వేగిపోతాయండి. సూపర్ టేస్టీగా ఉంది. అసలు నిజంగా పల్లీలు కూడా చాలా తియ్యగా ఉన్నాయి. ఒక్కొక్కసారి అస్సలు బావుండదనమాట. తినబుద్ధి గాదు. ఇవైతే చాలా తియ్యగా ఉన్నాయి. తినగొద్దీ తినాలనిపిస్తుందనమాట. ఇప్పుడు మీకు చూపిచ్చాను చిన్నది ఇక ఇదేంటి చింతపండు రెక్క అనమాట. ఒక చిన్న చింతపండు రెక్క వేసుకుంటే ఆ కమ్మదనానికి ఆ చిన్న పులుపొస్తే సూపర్ టేస్టీగా ఉంటుందనమాట. అలా వేసుకొని చేసుకుంటాను. అది నూపప్పది వేయించిన దాంట్లో లాస్ట్‌లో ఆ వేడి ముకుట్లో వేసేసానది. కాస్త వేగినట్టు ఉంటుంది గదా! అందుకని అలా వేశాననమాట. ఇప్పుడు మనం వేయించుకున్న నూపప్పు, ధనియాలు ఇవన్నీ మిక్సీ జార్‌లో వేసుకొని కొద్దిగా ఉప్పు, పసుపు వేసేసుకొని మిక్సీ చేసుకొనొచ్చాను ఒకసారి. ఇది మొత్తం అంతా ఒకేసారి వేసుకుంటే ఒకటి చిన్న పప్పు, పెద్ద పప్పు కదా! అందుకని ఈ ఈ నూపప్పు తొందరగా నలిగిపోతుంది. ఆహ్, ఎక్కువ నలిగిపోతే బాగా ఆయిలీగా వస్తుంది. ముద్ద ముద్దగా వస్తుంది. అందుకని సెపరేట్‌గా వేసుకుంటున్నాను. తర్వాత అవి నలిగిన తర్వాత 2 ఒకేసారి ఆహ్, జార్‌లో వేసి ఒక తిప్పేసుకుంటాననమాట. ఇది నా విధానం. మీకు 2 కలిపి వేసుకోవాలనుకుంటే వేసేసుకోండి. ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకునేవాళ్ళు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేనైతే వెల్లుల్లిపాయలు వేయలేదు. అయితే ఇది కొంచెం బరకగా వేసుకుంటేనే బావుంటుందండి. మరీ ఫైన్ పేస్ట్‌లాగా వేసుకుంటే బావుండదు. మనం అన్నంలో కలుపుకొని తినాలి అనుకున్నప్పుడు ఇలా కొంచెం బరకగా వేసుకుంటేనే బావుంటుంది. మనం అన్నంలో కలుపుకొని తిన్నప్పుడు ఆ పల్లీలు అవి నోటికి తగులుతూ ఉంటే
బాగుంటుందన్నమాట. ఇదిగోండి నేను 2 కలిపేసి కూడా మిక్సీ జార్‌లో ఒక్కసారి తిప్పుకొని దీంట్లో వేసేసుకున్నాను. ఫైనల్‌గా మన పల్లీల కారప్పొడి రెడీ అయిపోయిందండి. పల్లీల నువ్వుపప్పు కారప్పొడి అనమాట. చూసారా ఎంత బాగుందో, మంచి వాసనేస్తుంది, గుమగుమలాడిపోతుంది. కారము, ఉప్పు మీకు ఎంత కావాలో చూసుకుని మీకు నచ్చినంత వేసుకోండి. కారానికి సరిపడా ఉప్పు పడుతుంది కాబట్టి అలా చూసుకుని వేసుకోండి. చూడండి ఇలా బరకగా ఉండాలన్నమాట. అప్పుడే బాగుంటుంది. ఇది ఒక అన్నంలోకే కాదండి, దోసలోకి బాగుంటుంది, ఇడ్లీకి బాగుంటుంది, ఊతప్పంలోకి బాగుంటుంది. మనం దోస వేసుకున్నప్పుడు పైన ఇలా వేసుకుంటాం కదా కారపొడి, అలా కూడా చాలా బాగుంటుందన్నమాట. మనం ఇది ఒక ఫ్లేవర్డ్ రైస్ చేసుకుంటాం కదా, ఆ ఫ్లేవర్డ్ రైస్ చేసుకునేటప్పుడు ఇది పల్లీ ఫ్లేవర్డ్ రైస్ కూడా చేసుకోవచ్చండి. సూపర్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, అద్దిరిపోతుందన్నమాట. రుచి చూస్తున్నాను నేను, ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది. తినకొద్దీ తినాలనిపిస్తుంది. చెప్పాను కదా కమ్మగా ఉందన్నమాట. ఎంత కమ్మగా ఉందో. దీంట్లో చక్కగా ఉల్లిపాయ పులుసు పెట్టుకుని పొడి కలుపుకుని పులుసు నంచుకుంటే ఉంటుంది చూడండి, సామిరంగా స్వర్గమే కనిపిస్తుంది అనమాట. ఇంకా తిన్నకొద్దీ తినాలనిపిస్తూనే ఉంటుంది. ఎలా ఉంది, నచ్చిందా మీకు? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మంచి మంచి హెల్తీ రెసిపీస్ మన వారణాసి వంటిల్లు ఛానల్లో వస్తుంటాయి, తప్పకుండా వాచ్ చేయండి. సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి. కామెంట్స్ పెట్టిన వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొక మంచి రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్. మనం చేసుకున్న పల్లీల పొడితోటి రైస్ చేసుకుందామండి. పల్లీ ఫ్లేవర్డ్ రైస్. కొంచెం నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకుని కొంచెం ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఉల్లిపాయలు, మీకు సరిపడా, మీకు రైస్కి సరిపడా ఉల్లిపాయలు వేసుకోండి. ఇలా వేయించేసుకోండి. చక్కగా దోరగా వేగాలి, మాడిపోకుండా చూసుకుని వేయించుకోండి. పసుపు, కొంచెం ఉల్లిపాయలకి సరిపడా ఉప్పు, ఎందుకంటే మనకి పల్లి దాంట్లో పొడిలో ఉప్పు ఉంటుంది, అది చూసుకుని వేసుకోవచ్చు తర్వాత. ఇప్పుడు మన అన్నాన్ని ఇందులో వేసేసుకుందాం. ఈ రైస్ని ఇలా పొడిగా చేసేసుకోవాలి. చేశాక చూపిస్తాను. ఇలా మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఇదిగోండి, ఈ పొడి ఉంది కదా, మన పల్లీల కారపొడి, ఈ పల్లీల కారపొడిని దీంట్లో వేసేసుకుందాం. కారానికి తగ్గట్టుగా చూసుకుని వేసేసుకోండి. మళ్ళీ ఇప్పుడు ఒకసారి కలిపేసుకోండి. తిరిగిపోతుంది అంతే, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి. వారణాసి వంటిల ఛానల్ని ఫాలో అవ్వండి. మంచి మంచి హెల్తీ రెసిపీస్ మన వారణాసి వంటిల్లో వస్తూ ఉంటాయి, ఫాలో అవ్వండి. ఇదంతా చిప్పేసుకుని మొత్తం ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చేసేయండి. చూసారా ఎంత బాగుందో, మంచి వాసన వస్తుంది, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది అసలు. చాలా హెల్తీ. నువ్వులు అలాగే వేరుశనగ గుళ్ళతో చేసిన కారపొడి, ఆ కారపొడితోటి మనం రైస్ చేసుకున్నాం. ఈ పోపు పెట్టినప్పుడు కరివేపాకు వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇక మీ రుచికి తగ్గట్టుగా మీ ఇష్టానికి చేసుకోవచ్చు.